తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా సార్, నెల రోజుల్లో అప్పులు తీరిపోవాలి, 15 రోజుల్లో అప్పులు తీరిపోవాలంటే తాళపత్ర గ్రంథాల్లో రహస్యాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. నిజంగానే అటువంటి పరిహారాలు ఉన్నాయా? నిజంగానే పలానా రెమెడీ చేస్తే అప్పులు నెల రోజుల్లో తీరిపోయే అవకాశం ఉందా? ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభు శబరిమాతగాను గుహుడు వీళ్ళే ఎందుకు అనుగ్రహించాడు? అలాగే శ్రీకృష్ణుడు మీరాబాయిని సక్కుబాయిని వీళ్ళనే ఎందుకు అనుగ్రహించాడు? కాబట్టి అందరూ చేస్తారు. కృష్ణుడికి రాముడికి ప్రతి ఒక్కళ్ళ అప్పులు ఆయన తీర్చాడా? కుచేలుణ్ణి ధనవంతుడిని చేశాడు, ప్రతి ఒక్కడిని చేశాడు ఆయన. నేను నా చిన్నప్పటి నుంచి కృష్ణుడిని నా గురువు కావాలా, నా గురువుగా ఉండాలా అంటున్నాను. మాకేమన్నా కనబడ్డా? మరి అందరికీ నాకు తప్ప మొత్తం యూట్యూబ్లో కనబడే ప్రవచనకారులకి స్వామీజీలకి అందరూ కృష్ణుడు మాతో మాట్లాడతాడు, కృష్ణుడు పక్కనే ఉంటాడు, దర్శనం ఇచ్చాడు, చాంటింగ్ చేయండి అని మా గురువుగారు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తే, చాంటింగ్ అంటే జపం, చాంటింగ్ అంటే వీళ్ళు చాటింగ్లే చేసేస్తున్నాం అంటున్నారు దేవుళ్ళు అందరితో. మరి మనము నిజంగా ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల ప్రకారము నిజంగా కనుక సాధన చేస్తే తప్పకుండా 10 రోజులు కాదు, వారం రోజుల్లోనే పూర్తవుతుంది. సుధాకర్ అనేటటువంటి వ్యక్తి మనకి ఆయన ఈ యొక్క సాధన చేసేటప్పుడు ఆయనకి 4.5 లక్షల అప్పు ఉందంట. ఎవరో ఒకళ్ళు వేసేస్తున్నారు సార్ ₹1,00,000 బ్యాంక్ రికవరీ బ్యాచ్ వాళ్ళు వేస్తున్నారంటే, చూసుకోరా బాబు ఇదంతా ఏంటో మరి అని చెప్పాం. చెప్తే మరి ఎవరేస్తున్నారు ఏంటో తెలియదు, ఎందుకు వేస్తున్నారు. తర్వాత 4 రోజులు ఛానల్లో చేశాడు. ఒక 2 రోజులు చేసిన తర్వాత ఇంటర్వ్యూలు ఇప్పించాడు. ఆ తర్వాత సార్ ఎక్కడున్నావు రా నాయన అంటే, సిబిఐ ఆఫీస్లో ఉన్నాను సార్ అన్నాడు. అంటే నిన్ను సిబిఐ వాళ్ళు పట్టుకుపోయారా, లేకపోతే నువ్వేమన్నా ఆడు మంచివాడు పాపం, ఆడేం చేయలే ఏమిటి, లేకపోతే నువ్వేమన్నా చేసిన వాళ్ళు డబ్బులు వేసిన వాళ్ళ టీం ఏమన్నా వీడిని ట్రాప్ చేసిన టీంని పట్టుకోవడానికి సిబిఐలు తీసుకెళ్లారని కోటిలో ఉన్నాను సార్ అనేవాడు. సరే అప్పుడు అతను కొంతకాలం తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత చెప్తాను సార్ అనేవాడు. ఆ తర్వాత అతను సిబిఐ వాళ్ళే అతని మంచితనాన్ని గుర్తించి అక్కడ ఇప్పుడు కూడా సిబిఐ కోటిలో వాడు నేను అక్కడే చేసుకుంటున్నాను సార్ జాబ్ అన్నాడు. ఇదిగో సిబిఐ ఆఫీసర్స్తో ఉన్న ఫోటోలన్నీ చూపించాడు. అయితే ఇతని ద్వారా మరి ఆ యొక్క దొంగల్ని వాళ్ళు పట్టుకుని ఉంటారు. సో ఆ విధంగా ఇతని ఓవరాల్గా ఏం చెప్పాడు మనకి అని అంటే, మా కళ్ళతోనే మేము చూసాం. ఈ యొక్క అప్పులు అనేటటువంటి సిబిఐ ఆఫీసర్స్ కూడా హెల్ప్ చేసి అప్పుల నుంచి బయటపడ్డాడు. సో ఎవరైనా సరే నిష్టగా ఈ యొక్క అప్పులు అనేటటువంటివి ఎందుకు వస్తుంది? మనకి గురుడు అష్టమంలో ఉన్నప్పుడు, గురువు బాలేనప్పుడు అప్పులు ఎక్కువ వస్తాయి. అలాగే కుజుడు బాలేనప్పుడు అప్పులు ఎక్కువగా పడ్డము, తీర్చలేనటువంటి పరిస్థితులు వస్తాయి. సో మనము ఈ యొక్క కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్ర జపాల వల్ల ఒక నిత్యం ఒక పద్ధతిలో కొన్ని మంత్రాలు చేయడం ద్వారా తప్పకుండా మనకు కొంతమంది వ్యక్తులను పరిచయం చేయడం, పరిస్థితులను మారుస్తాయి. మార్చి ఒక మంచి వాళ్ళు మనకు కనబడడం, వాళ్ళు మనకు సహాయం చేయడం, అప్పుల బాధ అనేటటువంటిది పోతుంది. వ్యాపార అభివృద్ధి నేను చెప్తాను. ప్రశాంతి అని ఒక ఆమె ఉండేది, పొద్దుటూరులో హోటల్ నడుపుతున్నామండి. టీకే రవి, టీకే టిఫిన్ సెంటర్, టీకే రవి ఏదో ఉంది మొత్తం మీద. ఆవిడ పాపం హోటల్ రన్ చేస్తూ ఉండేవారు. హోటల్ రన్ చేస్తుంటే ఎంత చేసినా మెయిన్ రోడ్డు మీద చేస్తున్నారు, కానీ పెద్ద బిజినెస్ లేదు. ఆ తర్వాత ఆమెకి కొన్ని సాధన ఇచ్చిన తర్వాత, మంత్రం చేసిన తర్వాత, జపం చేసుకున్న తర్వాత ఆమె మంచి ఆవిడ ఒక చక్కటి ఐడియా వచ్చింది ఆమెకి. కాంబో చికెన్, మటన్, బగారా రైస్ ఇవన్నీ వేసి ఒక 70 రూపీస్కి ఇచ్చేలాగా బగారా రైస్. కుమార్ ఆంటీ ఎలాగైతే మనకి ఇక్కడ ఫేమస్ అయిందో అలాగా అవుతామని చెప్పేసి స్టేటస్ చూసి, ఏంటమ్మా చక్కగా పెట్టాము మేము అంటే, మా ఊరోళ్ళే ఛానల్స్ వాళ్ళు చేశారు సార్ అంది. ఈ రోజున ఆవిడ డెవలప్ అయింది. అంటే ఏ రకమైనటువంటి ఐడియాలు ఏ రకమైన పరిస్థితులను మారుస్తాయి. ముందు అసలు మంత్రం మీద నమ్మకం ఉండాలి, ఆ యొక్క దేవత మంత్రాధిష్టాన దేవత మీద నమ్మకం ఉండాలి. ఆ దేవతని ఆ మంత్రాన్ని చేయడం ద్వారా మనకేమవుతుందంటే చక్కగా ఈ యొక్క అప్పుల బాధ నుంచి వీళ్ళు తొలగిపోవడం అనేటటువంటిది ఉంటుందండి. ఏ మంత్రం ఉంటుందంటారు? ఏం చదవాలంటారు? ఎన్ని రోజులు చదవాలంటారు? అంటే చాలా రకాలుగా ఉంటాయి. ఏ పూజలు చేయాలంటారు? ఏ హోమాలు చేయాలంటారు? హోమాలకు ఒక 5 లక్షలు, పూజలకు ఒక 10 లక్షలు ఇవి తీసుకుంటారు. అలాంటిది కాదు ఇది. ₹1 కూడా ఖర్చు అవ్వదు. సంఘచత్వం సంవదత్వం సంఘో మనాంసి జానతాం దేవభాగం
యథా పూర్వే సంజనానాముపాసతి సమానీ వయాకృతి సమానా హృదయానిబా సమానమస్తు మో మనో యథావహాసు సహాసతి. ఇది మంత్రం, ఋగ్వేద మంత్రం ఇది. అందువలన దీనికి ఒక రోజులో చేసేయడం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఇలాంటి సింపుల్ ఉంటాయి. ఇవి ప్రతి దానికి హోమాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు అంటూ మైండ్కి ఇండ్యూస్ చేశారు, కాస్ట్లీవి. సో అవేమీ అవసరం లేదు. ఈ మంత్ర జపము అనేటటువంటిది మనకి అప్పుల బాధ పోవడానికి ఓం శరవణ భవ అన్న మంత్రం చేసుకున్నా సరిపోద్ది. బాబానాం కేవలం బం బం బాబా, బాబా అంటే శివుడు, బాబానాం కేవలం అంటే శివుని యొక్క నామమే సర్వస్వం. ఆ బీజాక్షరాలన్నీ కూడా బాబానాం కేవలంలో కలుపుతారు. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క ఓం శరవణ భవ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటటువంటి మంత్రాలని వీళ్ళు 41 రోజుల పాటు నేను చెప్పినటువంటి ఋద్వేగ మంత్రాన్ని ఇవన్నీ కూడా బ్రహ్మచర్యంతో నేల మీద పడుకుంటూ ఏకభక్తంతో భోజనం చేసుకుంటూ వీళ్ళు చేసుకోవాలి. ఈ రకంగా వీళ్ళు చేసుకున్నట్లయితే ఒంటిపూట భోజనం ఈ రకంగా చేసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళ యొక్క బాధలు అనేటటువంటి అప్పుల బాధల నుంచి వీళ్ళు వచ్చేస్తారు, బయటకు వచ్చేస్తారు. ఇది మంగళవారం నాడు స్టార్ట్ చేయాలి. ఒక 7 రోజులు కానీ 11 రోజులు కానీ 21 రోజులు కానీ 41 రోజులు కానీ ఒక మండల దీక్షతో చేసుకుంటే వస్తుంది. అంతేగాని నేను ఏదో ఇప్పుడు ఒక ఇన్ని రోజులు చేస్తున్నాము, 11 రోజులు ఏమన్నా అప్పులు తీరట్లేదంటే 24 అవర్స్ నువ్వు ఆ మంత్ర దేవత మీద కాన్సన్ట్రేషన్తో చేయాలి. నువ్వేదో నా అప్పుల కోసం మాత్రమే నేను చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు ఎవరైనా పరిచయం అయ్యారనుకో, రోజు ఎందుకు ఫోన్ చేస్తారు? మరి చక్కగా ఎందుకు సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేసి ఏమంటే బాగున్నారా అంటే గుర్తుంటామా? ఇంటిమెసీ అనేది మేము మెయింటైన్ చేసుకోవాలి ఈ మంత్రంతో, మంత్రాధిష్టాన దేవతతో. ఈ రకంగా వీళ్ళు ఎప్పుడు కూడా అంటే 24 అవర్స్ చెత్త విషయాల గురించి ఆలోచించకుండా జస్ట్ ఒక 10 నిమిషాలు మాత్రం ఆ మంత్రం మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఆ మంత్ర దేవత మీద కాన్సన్ట్రేట్ చేసి నా 10 కోట్ల అప్పు తీరిపోవాలంటే కుదరదు. ఒక ఆమె ఫుల్ ఒక 3 కోట్ల రూపాయల అప్పుతో ఉన్న ఆమె గాణగాపురం వచ్చారు. గాణగాపురంలో మా గురువుగారు, మా చిన్నప్పుడు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో మాస్టర్గా, హెడ్ మాస్టర్గా చేసినటువంటి శర్మ మాస్టర్ గారు ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఉంది గాణగాపురంలో, అందులో మేనేజర్గా ఉన్నారు. ఆయన అక్కడికి వస్తే ఆమె ఏంటమ్మా అని అంటే ఇలాగా మంచి నిష్టగా పొద్దున వెళ్ళిపోతుంది, సాయంత్రం పల్లకి హారతికి వెళ్ళిపోతుంది, పొద్దున హారతికి వెళ్ళిపోతుంది, అది మన దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి. ఏంటమ్మా ఎందుకు చేస్తున్నావు అంటే, ఎవరు ప్రేమగా ఫ్రీగా ఎవరు రారు, ఊరికే అంతా ఎక్కడో 0.001% వాళ్ళు భక్తితో, నిజమైన భక్తితో మన స్వామి దత్తాత్రేయుని దర్శించుకోవాలని వస్తారు. మిగతా వాళ్ళంతా అప్పుల బాధలు పోతాయనే, ఏదో ఒక బాధలు పోతాయనే వస్తారు. ఆమె ఏమంది, ఒక 15 లక్షలు ఇవ్వాలంటే నాకు జస్ట్ రేపొద్దున దత్తాత్రేయ స్వామి అంటే ఈమె గారు వెళ్ళినటువంటి హారతి ఇచ్చేయడానికి ఈమె వెళ్ళిపోయి పల్లకి సేవలు అటెండ్ అయిపోతే దత్తాత్రేయుడు 2 రోజుల్లో ఈమెకు 15 లక్షలు ఇచ్చేయాలట. అంతేనా అమ్మా, లేకపోతే మళ్ళీ ఇంకేమన్నా ఉందా, స్వామివారికి పిటిషన్ ఏమన్నా పెట్టామంటే టోటల్ 3 కోట్లండి, ఒక 15 రోజుల్లో తీర్చేయాలా, స్వామి ఇచ్చేయాలి నాకు అన్నారు. లేకపోతే నేను షిరిడి వెళ్ళి జోలు పెట్టేస్తానంది. నిజంగానే స్వామివారు ఆమె అప్పులు తీర్చారు. ఎలాగా అంటే జోలు పట్టింది, ఏదో చేసుకుంది, మొత్తం మీద మెరాకల్ ఇది. ఇప్పుడు మేమందరమే దానికి సాక్ష్యం. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో దిగింది, అలాగే మియాపూర్లో ఉంటుందామె. అలా చేసుకున్నారు. అంటే దాని భక్తిని బట్టి, శ్రద్ధను బట్టి తీరతా ఉంటాయి. సో ముఖ్యంగా అప్పులు తీరడానికి అయితే చాలా చక్కటి పరిహారాన్ని చెప్తున్నారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.